మిత్రమా ఇది వినండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వెస్ట్ బెంగాల్లో ఉంటే ఫోన్ చేసి వాళ్ళకి చెప్పండి, ఆడొక మహిళ లీడర్షిప్ చేస్తుంది, ఆ మహిళను గెలిపించండి, ఏం మాట్లాడుతున్నారు కవిత గారు? మమతా బెనర్జీకి ఓటేమని చెప్తున్నారా? సందేశ్ కలిలో కొన్ని వందల మంది ఆడపిల్లల మానభంగాలకు గురైన వారి ఆర్తనాదాలు మీకు వినిపించలేదా? ఒక డాక్టర్ ని అత్యంత దారుణంగా మానభంగం చేసి ఆ సాక్ష్యాలను నాశనం చేసిన వారి గురించా మీరు చెప్పేది? వారికి సపోర్ట్ చేయమంటుర్రా? కవిత గారు, ఇది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. బంగ్లాదేశ్ నుంచి చాలా మందిని బార్డర్ దాటించి వెస్ట్ బెంగాల్ లోకి తీసుకొచ్చి వాళ్ళకు ఓటర్ ఐడీలు ఇచ్చి వెస్ట్ బెంగాల్ ని బంగ్లాదేశ్ చేస్తుంది. అంటే ఈవిడ ఉమెన్ అన్న కారణాన ఎంత నీచాది రాజకీయాలు చేసినా సరే ఆవిడని గెలిపించమని చెప్తారా? తోటి ఉమెన్ మీద కన్సర్న్ లేని ఆవిడ గురించి మీరు గెలిపించమని చెప్తారా? రాష్ట్రంలో మానభంగాలు ఎక్కువ జరుగుతున్నాయంటే ఆడవాళ్ళని నైట్ టైం బయటికి రావద్దని చెప్పిన ఆవిడ గురించి మీరు సపోర్ట్ చేయమంటున్నారా? ఉమెన్ ఎంపవర్మెంట్ ఇది. అరే దేశం అంతా ఆమెను వ్యతిరేకిస్తుంది, ఆఖరికి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కూడా ఆమెను వ్యతిరేకిస్తున్నారు. మీరు మాత్రం ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. మీకు బీజేపీ నచ్చకపోతే బీజేపీని వ్యతిరేకించండి, కాంగ్రెస్ నచ్చకపోతే కాంగ్రెస్ ని వ్యతిరేకించండి, కమ్యూనిస్ట్ పార్టీలు నచ్చకపోతే కమ్యూనిస్ట్ పార్టీలను వ్యతిరేకించండి. అంతేగాని మమతా బెనర్జీకి సపోర్ట్ చేయడమా? వేరే వాళ్ళ మీద పగతో మమతా బెనర్జీకి సపోర్ట్ చేయడమా? మీరు మమతాకి సపోర్ట్ చేయడం చాలా పెద్ద బ్యాక్లాష్ అవుతుంది. మీకు అర్థం కావట్లేదు. అది నవీనమైన రాజకీయాలకు నాంది పలకడం అంటే గిదా. మీకు సలహాలు ఇచ్చేటోళ్ళు ఎవరో, మీ పిఆర్ టీం ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళు స్లీపర్ సెల్స్ ఏమో, వేరే పార్టీ స్లీపర్ సెల్స్ ఏమో కనుక్కోండి. డాక్టర్ ని అత్యంత దారుణంగా మానభంగం చేసిన వారి గురించి, వాళ్ళ సాక్ష్యాలని నాశనం చేయించిన ఆవిడకి మీకు ఎలా సపోర్ట్ చేయాలనిపించిందండి? అసలు రవ్వంతైనా మానవత్వం లేని మమతకి ఎలా సపోర్ట్ చేయాలనిపించిందండి? ఇది నేషన్ సెక్యూరిటీ ఇష్యూ. అర్థమవుతుందా కవిత గారు? మమతా బెనర్జీ అనే వ్యక్తి మళ్ళీ పవర్ లోకి వస్తే వెస్ట్ బెంగాల్ ని బంగ్లాదేశ్ చేస్తుంది. ఆవిడ ఎట్లున్నా సరే ఉమెన్ అయితే సరిపోతుందా అండి సపోర్ట్ చేయడానికి? ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ లో తెలంగాణలో అనేక సమస్యలతో కొట్టుమిట్టులాడుకుంటుంటే ఇలాంటి సమయంలో మీరు మమతా బెనర్జీకి సపోర్ట్ చేయడం అవసరమా అండి? నేషనల్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ గురించి ఎవరైనా మాట్లాడొచ్చు, ఎవరైనా స్టాండ్ తీసుకోవచ్చు, కానీ కాన్షియస్ గా భారత్ మాతాకి జై.